ఒక సాధారణ కూలి పనులు చేసుకునే ఒక అబ్బాయి ఒకరోజు ట్రైన్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక అమ్మాయిని చూసి షాక్ అయ్యారు. ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ కాగా ఆమె కూడా ఇతన్ని చూసి షాక్ అయింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ 10 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్న వాళ్ళు. అయితే ఆ రోజు ఆ అమ్మాయి చేసిన పనికి ఆ అబ్బాయితో పాటు మీరందరూ షాక్ అయిపోయారు. అసలు ఆ అమ్మాయి అక్కడ ఏం చేసింది? 10 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆ అబ్బాయి మాత్రం కూలివాడిగా ఎందుకు మిగిలిపోయాడు? ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన వీళ్ల ప్రేమ గెలిచిందా? చివరికి ఏమైంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఢిల్లీలో చిన్న చితక కూలి పనులు చేసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు. అయితే సంక్రాంతి పండుగ వస్తుండడంతో అరవింద్ తన ఇంటికి వెళ్లాలని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అయితే అక్కడ పెద్ద క్యూ ఉండడంతో చాలాసేపు సస్పెన్స్. తర్వాత అతనికి టికెట్ దొరకగా అప్పటికే అతను వెళ్లాల్సిన ట్రైన్ స్టార్ట్ అయిపోవడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఏదో ఒక భోగిలో ఎక్కేశాడు. అయితే అప్పటికే ట్రైన్లో ఎక్కడ చూసినా జనాలు ఫుల్గా ఉండడంతో అరవింద్ తనకు ఎక్కడైనా ఒక ప్లేస్ దొరుకుతుందేమో అని చెప్పి అన్ని భోగిలకు తిరుగుతున్నాడు. కానీ అతనికి ఎక్కడా ప్లేస్ దొరకలేదు. దాంతో ఏసీ కౌచ్లో అయినా ఖాళీ ఉంటే టీసీకి ఎంతో కొంత ఇచ్చి కూర్చుందాం అనుకుని అటుగా వెళ్ళాడు. కానీ అక్కడ కూడా అన్ని సీట్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి. కానీ ఒక్క సీట్లో మాత్రం ఒక అమ్మాయి పడుకుని ఉండగా ఆమె కాళ్ళ దగ్గర కొంత ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నాడు. అయితే కాసేపటికి అమ్మాయి నిద్రలేచి తన కాళ్ళ దగ్గర ఎవరో కూర్చొని ఉండడం గమనించి లేచింది. అప్పుడే ఇద్దరు ఒకళ్ళనొకరు చూసుకుని ఇద్దరు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ఇద్దరికి ఒకళ్ళొకళ్ళు ముందే తెలుసు. ఆ అమ్మాయి పేరు ప్రియా. ప్రియా అండ్ అరవింద్ ఇద్దరు చిన్నప్పుడు ఒకే స్కూల్లో 10th వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు కలుసుకోవడంతో పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుని వాటి గురించి మాట్లాడుకుంటూ ఆ ట్రైన్లోనే తమ ఊరికి వచ్చేశారు. ఇక రైల్వే స్టేషన్ నుండి ప్రియా తన ఇంటికి వెళ్తుండగా అరవింద్తో నీ చెల్లెలు మాధవి ఏం చేస్తోంది, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. దానికి అరవింద్ తనకెప్పుడో పెళ్ళైపోయింది, ఇప్పుడు వాళ్ళకి మాకు కొన్ని గొడవలు ఉండడం వల్ల మేం మాట్లాడుకోవట్లేదు, ఇప్పుడు తను ఎలా ఉందో నాకు తెలీదు అని చెప్పాడు. దాంతో తన నెంబరుంటే నాకివ్వు అని ప్రియా అరవింద్ని అడగ్గా అతను మాధవి నంబర్ని ప్రియాకిస్తాడు. ఇక ఆ తర్వాత ఇద్దరు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. ఇక ప్రియా ఇంటికి వెళ్ళాక మాధవికి ఫోన్ చేస్తుంది. మాధవి కాల్ లిఫ్ట్ చేయగా ప్రియా తనని ఇంట్రడ్యూస్ చేసుకుని ఇంతకాలం తనని ఎందుకు కలవలేదు, కనీసం పెళ్లికి కూడా ఎందుకు పిలవలేదని చెప్పి గట్టిగా అరిచింది. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక మాధవి నా నంబర్ నీకెవరిచ్చారో అని అడిగింది. దాంతో ప్రియా నేను ట్రైన్లో వచ్చేటప్పుడు మీ అన్నయ్య అరవింద్ని కలిశాను, అతని దగ్గరే నీ నంబర్ తీసుకున్నా అని చెప్పింది. దాంతో మాధవి మళ్ళీ ఇద్దరు కలిశారా అని నవ్వుతుంది. ఇక ప్రియా అసలు మీ మధ్య గొడవేంటి, మీరెందుకు మాట్లాడుకోవట్లేదు అని అడిగింది. దీంతో మాధవి నేను అరవింద్తో మాట్లాడక దాదాపు 7-8 ఏళ్ళు అవుతోంది, అప్పుడు మీ అన్నయ్య అరవింద్ని కొట్టాడు కదా, దాంతో ఇంట్లో పెద్ద గొడవైందిలే అని చెప్పింది. అప్పుడు ప్రియ షాక్ అయ్యి మా అన్నయ్య అరవింద్ని కొట్టాడా, ఎందుకు అని అడిగింది. అప్పుడు మాధవి ఈ విషయం నీకు తెలీదా, ఎందుకు తెలియనట్లు బిహేవ్ చేస్తావు అని అంది. అప్పుడు ప్రియ లేదు లేదు నాకు ఈ విషయం అస్సలు తెలీదు, ప్లీజ్ అసలు ఏం జరిగిందో చెప్పు అని అంది. దాంతో మాధవి ప్రియతో మా అన్నయ్య అరవింద్కి నువ్వంటే చాలా ఇష్టం, వాడు నిన్ను చిన్నప్పటి నుండే లవ్ చేస్తున్నాడు. 10th ఉన్నప్పుడు నీకు ఒక లవ్ లెటర్ రాసి అది నాకిచ్చి నీకేమన్నాడు, కానీ ఆ రోజు వాడి మీద కోపంతో నేను ఆ లెటర్ని చింపి పారేసి నువ్వు అరవింద్ అంటే ఇష్టం లేదని అన్నావు అని చెప్పాను. దాంతో వాడు బాగా ఫీల్ అయిపోయాడు. ఇక 10th తర్వాత నువ్వు గర్ల్స్ కాలేజ్లో ఇంటర్లో జాయిన్ అయ్యావు, అప్పుడు కూడా అరవింద్ నిన్ను మర్చిపోలేదు, ఎలాగైనా నిన్ను డైరెక్ట్గా కలిసి తన లవ్ గురించి చెప్పాలనుకున్నాడు. దానికోసం మీ ఇంటి చుట్టూ నీ కాలేజ్ చుట్టూ చాలాసార్లు తిరిగాడు. అప్పుడే వాణ్ణి మీ అన్నయ్య అబ్జర్వ్ చేశాడు. అలా ఒకరోజు లవ్ లెటర్ తీసుకుని నీ దగ్గరకు వచ్చేటప్పుడే అరవింద్కి మీ అన్నయ్య ఎదురుపడి ఆ లెటర్ చూసి తన ఫ్రెండ్స్తో అరవింద్ని చితకబాది మా ఇంటికి వచ్చి అక్కడున్న వాళ్ళందరికీ అరవింద్ గురించి తప్పుగా చెప్పాడు. దాంతో అరవింద్ని మా నాన్న అందరి ముందే ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దాంతో అరవింద్ అక్కడ ఉండలేక తన ఫ్రెండ్ ఒకడు ఢిల్లీ వెళ్తుంటే అతని పాటు వెళ్ళిపోయి అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నాడు అని చెప్పింది. దాంతో ఇదంతా విన్న ప్రియకి ఒక్కసారిగా కన్నీళ్ళాగలేదు. ఎందుకంటే తనకి తెలుసో తెలియకో అరవింద్ లైఫ్ తన వల్లే నాశనం అయిపోయిందని ప్రియ అనుకుంది. దాంతో వెంటనే ప్రియ మాధవి దగ్గర అరవింద్ నంబర్ తీసుకుని మాధవి ఫోన్ కట్ చేసి అరవింద్కి ఫోన్ చేస్తుంది. ఇక అప్పటి నుండి ప్రియ అరవింద్కి అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ చేస్తూ కుదిరినప్పుడల్లా కలిసేది. అలా ఒకరోజు ప్రియ అరవింద్కి ఫోన్ చేసి నేను రేపు ఢిల్లీ వెళ్ళిపోతున్నాను, నువ్వెప్పుడు వస్తావు అని అడిగింది. దానికి అరవింద్ నేను ఒక 4 రోజులు ఆగి వస్తా అన్నాడు. అప్పుడు ప్రియ నువ్వు కూడా రేపే రావచ్చుగా, ఇద్దరం కలిసి సరదాగా మాట్లాడుతూ వెళ్ళొచ్చు, నాకు బోర్ కొట్టదు,
ప్లీజ్ అని అడిగింది. దాంతో అరవింద్ ఒప్పుకొని ఆ మరుసటి రోజు ప్రియతో కలిసి ఢిల్లీ ట్రైన్ ఎక్కాడు. అలా ఇద్దరు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇక అక్కడ ట్రైన్ దిగి ఇద్దరు తమ తమ రూమ్స్కి వెళ్ళిపోయారు. అయితే అక్కడికి వెళ్ళాక ఇద్దరి వ్యవహారం కొంత స్పీడ్ అయింది. ఇద్దరు రోజు కలుసుకునేవాళ్ళు. ప్రియా ఆనంద్ని తన రూమ్కి తీసుకెళ్లి ఈ రూమ్లో ఉండే నేను ఐఏఎస్ ఎగ్జామ్ క్రాక్ చేశానని చెప్పింది. అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు అరవింద్కి వాళ్ళ నాన్న ఫోన్ చేసి, నీకు వయసు పెరిగిపోతోంది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీకు నేను ఒక అమ్మాయిని చూస్తాను, వచ్చే సెలవులకి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు పెళ్లి చేసి పంపించేస్తాను చెప్పాడు. దాంతో అరవింద్కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ప్రియకి ఫోన్ చేసి విషయం చెప్పి, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు ప్రియ అరవింద్ని, నీకు నేనంటే ఇప్పటికీ ఇష్టమేనా అని అడిగింది. అప్పుడు అరవింద్, నేను ఏ రోజు మర్చిపోలేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. దాంతో ప్రియ మురిసిపోయి అరవింద్తో, అయితే ఒక పని చేయి, వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసి నేను ప్రియా అనే అమ్మాయిని ప్రేమించాను, కొద్ది రోజుల క్రిందే పెళ్లి కూడా చేసేసుకున్నానని చెప్పు అంది. దాంతో విషయం అర్థమైన అరవింద్ నవ్వుతూ తన అమ్మకు ఫోన్ చేసి, నేను నా చిన్నప్పటి క్లాస్మేట్ ప్రియా ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి కూడా చేసేసుకున్నాం, ఈ విషయం నాన్నకి చెప్పొద్దు, నేనే ఒకరోజు చెప్తాను, అప్పటి వరకు ఆయన తెచ్చే సంబంధాలు ఎలాగోలా చెడగొట్టే అని చెప్తాడు. ఇక ఈ జరిగిన మరుసటి రోజే ప్రియా అరవింద్ ఒక గుడికి తీసుకెళ్లి తనని పెళ్లి చేసుకోమని చెప్తుంది. అయితే అప్పుడు అరవింద్ ఒక క్షణం ఆలోచిస్తారు. అప్పుడు ప్రియా, ఎందుకు ఆలోచిస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని అడిగింది. అప్పుడు అరవింద్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు త్వరలో కలెక్టర్వే కాబోతున్నావు, నేనేమో ఒక కూలివాణ్ణి, నీ స్థాయికి నేను తగనేమో అని అంటాడు. అప్పుడు ప్రియా నవ్వుతూ, పెళ్లికి స్థాయి అవసరం లేదు, ప్రేమించే వ్యక్తి ఎప్పుడూ మనకి తోడుగా ఉంటే చాలు అని చెప్తుంది. దాంతో ఆ రోజు ప్రియా అరవింద్లు ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకుని కొన్ని రోజుల తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకుని లీగల్ గా భార్యాభర్తలు అయ్యారు. ఇక అప్పటి నుండి ఒకే ఇంట్లో కలిసుంటూ అరవింద్ కూలి పని కాకుండా వేరే పని వెతుక్కోగా ప్రియా ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని కొద్ది రోజుల్లోనే కలెక్టర్ అవుతుంది. దీంతో ఈ విషయం తెలిసిన అరవింద్ తల్లి విషయం మొత్తం అందరికీ చెప్పేసి, నా కోడలు కలెక్టర్ అయిపోయిందంటూ ఎంతో మురిసిపోతుంది. ఆ తర్వాత ప్రియా తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మొత్తం విషయం చెప్పగా కూతురు ప్రేమకు వాళ్ళు అడ్డు చెప్పలేదు. దాంతో కొద్ది రోజుల్లోనే ఆ ఇద్దరు తమ ఊరికి రాగా అక్కడ తమ పెద్దలు చాలా గ్రాండ్ గా మళ్లీ పెళ్లి జరిపించారు. అలా 10 ఏళ్ల తర్వాత తమను కలిపిన ఒక రైలు ప్రయాణం వల్ల ఇప్పుడు ఇద్దరు ఒక్కటై హ్యాపీగా ఉంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక ఈ లవ్ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. అండ్ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.